ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తమిళ స్టార్స్ కంటే మన స్టార్సే చాలా బెటర్. సగం మంది సక్సెస్ లో ఉన్నారు, కానీ తమిళ్లో 90% ఫ్లాప్ లో ఉన్నారు. అందుకేనేమో తమిళ ఇండస్ట్రీ సక్సెస్ చూసి చాలా కాలం అయిందనిపిస్తోంది. సంక్రాంతికి వచ్చిన అమరన్ తర్వాత అద్దరిపోయే హిట్ పడలేదు. శివకార్తికేయన్ నటించిన బయోపిక్ అమరన్ మంచి వసూలు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ 66 కోట్ల కమ్ముడైతే 164 కోట్ల షేర్ 335 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన మదరాసితో శివకార్తికేయన్ ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం నటిస్తున్న పరాశక్తి జనవరి 14న రిలీజ్ అవుతుంది. ఆకాశమేని హద్దురా వంటి సక్సెస్ఫుల్ మూవీ తీసిన సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి రూపొందుతుంది. ఇక తంబీలు చాలా కాలంగా వెయిట్ చేసిన కూలీ నిరాశని మిగిల్చిందే. కూలీ తెలుగులో బోటాబోటీగా బ్రేక్ ఈవెన్ కు దగ్గర పడితే తమిళం డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం 30 కోట్లు నష్టపోయారు. జైలర్ తర్వాత రజనీ నటించిన లాల్ సలాం వేటయాన్ ఫ్లాప్ కాగా కూలీతో పాన్ ఇండియా హిట్ కొడతాడు. ఫస్ట్ టైం కోలీవుడ్ ను 1000 కోట్ల క్లబ్ లో చేరుస్తాడని తంబీలు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. రోబో తర్వాత హిట్ లేని రజనీకాంత్ జైలర్ తో 700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సత్తా చాటాడు. ఆ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాప్ చూసిన సూపర్ స్టార్ ఆశలన్నీ జైలర్ 2 పైనే. దర్శకుడు నెల్సన్ రజనీని మరోసారి ఫామ్ లోకి తీసుకొస్తాడేమో చూడాలి మరి. విక్రమ్ హిట్ కమల్ హాసన్ కష్టాలు తీర్చాయి. అప్పులన్నీ తీర్చేసి ఆర్థికంగా నిలబడ్డాడు. మరోవైపు ఆఫర్స్ వెల్లువెత్తాయి. అయితే నిర్మాతగా తీసిన థగ్ లైఫ్ కమల్ని దెబ్బ కొట్టేసింది. దీనికి ముందు భారతీయుడు 2తో భయంకరమైన ఫ్లాప్ చూశాడు. మళ్లీ అదృష్టం పరీక్షించుకోవాలంటే కమల్ ఇంకో ఏడాది ఆగాల్సి ఉంది. భారతీయుడు 3 షూటింగ్ పూర్తయినా వస్తుందో రాదో తెలియదు. కేజీఎఫ్ ఫైట్ మాస్టర్స్ అన్బరియు దర్శకత్వంలో కొత్త సినిమా ఈ మధ్యనే మొదలైంది. తమిళ మరో క్రేజీ స్టార్ విజయ్ కూడా వెనకబడిపోయాడు. లియో కమర్షియల్ గా హిట్ అయినా డివైడ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన గోట్ తో డిజాస్టర్ చూశాడు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ లాస్ట్ మూవీగా నటించిన జననాయకన్ సంక్రాంతికి వస్తుంది. సక్సెస్ఫుల్ హీరోగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతాడో లేదో చూడాలి. సూర్య హిట్ మూవీ అంటే వెంటనే చెప్పడం కష్టం. ఈ మధ్య కాలంలో సక్సెస్ లేకపోవడంతో హిట్ మూవీని వెతుక్కోవాలి. జై భీమ్ తర్వాత నటించిన సినిమాలన్నీ డిజాస్టర్సే. కంగువ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రెట్రో హ్యాండ్ ఇచ్చింది. ఇక తంబి హోప్స్ అన్ని కరుప్పపైనే. మరి ఈ సినిమా అయినా సూర్యాని సక్సెస్ఫుల్ హీరోని చేస్తుందో లేదో చూడాలి. ధనుష్ తెలుగులో ఫామ్ లో ఉన్నా తమిళంలో హిట్ కావాలి. కుబేరా తెలుగులో మంచి లాభాలు తీసుకొచ్చింది. అయితే తంబిలు మాత్రం రిజెక్ట్ చేశారు. తన డైరెక్షన్ లో తీసిన ఇడ్లీ కడాయితో అక్టోబర్ 1న అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఈ సినిమా తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో డబ్ అవుతుంది. తనకు కలిసొచ్చిన నిత్యా మీనన్తో హిట్ కొడతాడేమో చూడాలి మరి.